కొవ్వాడ ఎర్ర కాలువ కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఈ కాలువలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని, దీనికోసం అవసరమైతే కేంద్రం నిధులను తీసుకుని వచ్చి అయినా రైతులకు మేలు జరిగేలా చూస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం, వెంకటాయపాలెం, దేవరపల్లి మండలం, గౌరీపట్నం గ్రామాల్లో కొవ్వాడ కాలువ వరద కారణంగా ముంపుకు గురై నష్టపోయిన వరి పొలాలను స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కొవ్వాడ కాలువ కారణంగా నష్టపోయిన వరి పొలాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవరపల్లి, గోపాలపురం మండలాల పరిధిలో పలు చోట్ల కాలువలపై బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని, కాలువ వెడల్పు చేసి కొట్లు పటిష్టం చేయాలని అధికారులు ఆమెకు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వలన రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో నష్టపోయిన రైతులను రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో స్పందించి ఆదుకున్నారని అన్నారు. మెట్ట ప్రాంతంలోని గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని 5 ఎకరాల్లో కొవ్వాడ కాలువ కారణంగా పంట నష్టం జరుగుతుందన్నారు. కొవ్వాడ ఎర్ర కాలువలను వెంటనే వెడల్పు చేసి రైతులకు ఇబ్బందులు తొలగిస్తామన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకుని వస్తానన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు లాభం కలిగించేందుకే పశుల బీమా యోజన, కిసాన్ సమ్మాన్ పథకాలను కూడా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. పంట నష్టం వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. కాలువల వల్ల ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపుకి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ. అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు. అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని, రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా, ఏ మేరకు నష్టపోయారు, అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేసామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి, కొవ్వాడ ఒకటి, అదేవిధంగా తాడిపూడి, ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది. కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఉన్న పళంగా అంటే ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం, లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శాశ్వత సోదరుడు కొంచెం బాధతోటి ఇప్పటికిప్పుడు మీరు తాత్కాలిక ఉపశమనం కాదు మాకు అని చెప్పి